రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ గౌరవప్రదమైన జీవితాన్ని అందించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, గీత కార్మికులు, నేత కార్మికులు, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఆర్థికంగా భద్రత కల్పిస్తోంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద ఆయా వర్గాల వారికి నెలకు 4,000 నుండి 15,000 వరకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పథకానికి ఏ వర్గం వారు ఎలా అప్లై చేసుకోవాలి, ఉండాల్సిన అర్హతలు ఏంటి అన్న విషయాలపై ఇప్పటికీ కొంతమందికి సందేహాలున్నాయి. అలాంటి వారి కోసం పెన్షన్ పథకంపై సమగ్రమైన సమాచారమే ఈ వీడియో రూపంలో మేము అందిస్తున్నాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అంటే ఏంటి అన్నది చూస్తే, పేద వర్గాల్లో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కూలీలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెల నెల పింఛన్ రూపంలో ఆర్థిక సాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకం పేరే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం. ప్రతి నెల 1వ తేదీ నుంచి 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనట్టుగా ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు స్వయంగా పాల్గొంటున్నారు. ఒకవేళ 1వ తేదీ ఏదైనా పబ్లిక్ హాలిడే ఉంటే అంతకంటే ముందే, అనగా ముందు నెల 31న ఈ పింఛన్ల పంపిణీ ప్రారంభిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కింద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నారు. పింఛన్ కేటగిరీని బట్టి ప్రస్తుతం 4,000 నుండి 15,000 వరకు లబ్ధిదారుల ఇంటికే వెళ్లి వారికి పెన్షన్ అందిస్తున్నారు. ఇక ఈ పథకం లక్ష్యాలు చూసుకున్నట్లయితే, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు చేయూతనివ్వటం, చేనేత, గీత కార్మికులు, డయాలసిస్ పేషెంట్లు, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు భద్రత, ఆర్థిక స్వావలంబన, సమాజంలో నిర్లక్ష్యానికి గురి కాకుండా గౌరవప్రదంగా జీవించేలా చేయటం. ఈ 15 రకాల పెన్షన్లు ఎవరికి ఎంత అన్నది చూస్తే, వృద్ధాప్య పెన్షన్ 4,000, వితంతువులకు 4,000, ఒంటరి మహిళలకు 4,000, దివ్యాంగులు 6,000 నుండి 15,000 వరకు, కళ్ళు, గీత కార్మికులకు 4,000, నేత కార్మికులకు 4,000, మత్స్యకారులకు 4,000, ఏఆర్టీ పెన్షన్ యాంటీ రెట్రో వైరల్ థెరపీకి 4,000, సాంప్రదాయ చర్మకారులకు 4,000, ట్రాన్స్జెండర్స్కు 4,000, డప్పు కళాకారులకు 4,000, సాంప్రదాయ చర్మకారులకు 4,000, సికేడియు పింఛన్ 10,000, సైనిక సంక్షేమ పింఛన్ 5,000, అమరావతి భూమి లేని పేదల పింఛన్ 5,000, అభయహస్తం పింఛన్ 500. ఇక దీనికి కావలసిన సాధారణ అర్హతలు ఏంటంటే, కుటుంబంలో పెన్షనర్ కానీ, ప్రభుత్వ ఉద్యోగి కానీ ఉండకూడదు. కుటుంబంలో ఆదాయ పన్ను అనగా ట్యాక్స్ చెల్లించే సభ్యులు ఉండకూడదు. ఒక కుటుంబంలో ఒక్క వ్యక్తే పెన్షన్కు అర్హులు. ఒకే కుటుంబంలో 80% అంగవైకల్యం ఉన్న దివ్యాంగులు, డయాలసిస్ పేషెంట్లు, మానసికంగా తీవ్రంగా బాధపడుతున్న వారు ఉంటే వారికి కూడా పెన్షన్ లభిస్తుంది. కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల వరకు నెలకు 10,000 లోపు, పట్టణ ప్రాంతాల వారికి 12,000 లోపు ఉండాలి. 3 ఎకరాల లోపు తరి లేదా 10 ఎకరాల లోపు మెట్ట లేదా రెండూ కలిపి 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు. 4 చక్రాల వాహనాలు అనగా ట్యాక్సీ, ట్రాక్టర్లు, ఆటోలు మినహాయించి మిగతావి ఉండకూడదు. కరెంటు వినియోగం ప్రతి నెల 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. ఇప్పుడు పైన చెప్పుకున్న 14 రకాల పెన్షన్లలో ఏ పెన్షన్ పొందటానికి ఎలాంటి అర్హతలు ఉండాలో, ఏ పత్రాలు సమర్పించాలో విడివిడిగా ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటిది వృద్ధాప్య పెన్షన్. 60 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి. జీవనాధారానికి వేరే మార్గం లేకుండా, కుటుంబం లేదా బంధువులపై ఆధారపడకుండా జీవించే వృద్ధులు ఈ పింఛన్కు అర్హులు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారైతే వయస్సు 50 ఏళ్ళు అంతకంటే ఎక్కువ ఉండాలి. ఇక దీనికి కావలసిన పత్రాలేంటో చూస్తే, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్. ఇక రెండవది వితంతు పింఛన్. భర్త చనిపోయిన మహిళలు ఈ పింఛన్కు అర్హులు. వివాహ చట్టం ప్రకారం వయస్సు 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఉండాలి. ఇక వీరికి కావలసిన పత్రాలు ఏంటంటే, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్, భర్త మరణ ధృవీకరణ పత్రం. ఇక మూడవది కళ్ళు, గీత కార్మికుల పింఛన్. వయస్సు 50 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఉండాలి. ఎక్సైజ్ శాఖ ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి. ఇక వీరికి కావాల్సిన పత్రాలు ఏంటంటే, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్,
కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, గీత కార్మికులు అని ఎక్సైజ్ శాఖ ధృవీకరించిన పత్రం. ఇక 4వది నేత కార్మికుల పింఛన్. 50 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి. వీరికి కావాల్సిన పత్రాలు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్, నేత కార్మికుల ధృవీకరణ పత్రం. ఇక 5వది ఒంటరి మహిళ పింఛన్. వివాహమై విడిపోయిన ఒంటరి మహిళలు, వివాహం కాకుండా ఒంటరిగా ఉన్న మహిళలు, వివాహమైన వాళ్ళ వయస్సు 35 ఏళ్ళు అంతకంటే ఎక్కువ ఉండాలి. పింఛన్ మంజూరు చేసే నాటికి విడిపోయి ఏడాదికి పైగా అయి ఉండాలి. ఇక వివాహం కాని మహిళలు గ్రామీణ ప్రాంతంలో 30 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి. పట్టణ ప్రాంతంలో 35 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి. వీరికి కావాల్సిన పత్రాలు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్, ఒంటరి మహిళ ధృవీకరణ పత్రం. ఇక 6వది మత్స్యకారుల పింఛన్. 50 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు వారు అర్హులు. వీరికి కావలసిన పత్రాలు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్, మత్స్యశాఖ నుంచి ధృవీకరణ పత్రం. ఇక 7వది అభయహస్తం పింఛన్. 60 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసున్న మహిళలు మరియు SHG సభ్యులైన వారు ఈ పథకానికి అర్హులు. రోజుకు ₹1 లేదా సంవత్సరానికి ₹360 చొప్పున ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఈ పింఛన్ కోసం వెలుగు ఆఫీస్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వీరికి అవసరమైన పత్రాలు ఆధార్ కార్డ్, తెల్ల రేషన్ కార్డ్, SHG సభ్యత్వ ధృవీకరణ పత్రం రుజువు అనగా హాజరు పుస్తకం, SHG తీర్మానం, నివాస ధృవీకరణ పత్రం, ఓటర్ ఐడి, పాన్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు ఆధార్ లింకు చేయబడింది, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, దరఖాస్తు ఫారం. ఇక 8వది సాంప్రదాయ చర్మకారుల పింఛన్. 40 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన వారు అర్హులు. కావలసిన పత్రాలు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్, సంక్షేమ శాఖ ద్వారా జారీ చేసిన సాంప్రదాయ చర్మకారుల ధృవీకరణ పత్రం. ఇక 9వది దివ్యాంగుల పింఛన్. పూర్తిగా దివ్యాంగులైన వారు, పక్షవాతానికి గురే చక్రాల కుర్చీ లేదా మంచానికి పరిమితమైన వారు, తీవ్రమైన కండరాల బలహీనత ఎదుర్కొంటున్న వారు, ప్రమాద బాధితులు ఈ పింఛన్ ద్వారా 6,000 నుండి 15,000 వరకు లబ్ధి పొందవచ్చు. వైకల్యం 40% అంతకంటే ఎక్కువ ఉన్నవారు మాత్రమే ఈ పింఛన్కు అర్హులు. వయసుతో సంబంధం లేకుండా ఎలాంటి అంగవైకల్యం కలవారైనా ఈ పింఛన్కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక వీరికి కావాల్సిన పత్రాలు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్, సదరన్ ధృవీకరణ పత్రం. ఇక 10వది ట్రాన్స్జెండర్ పింఛన్. 8 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి. వైద్య శాఖ నుంచి సర్టిఫికెట్ కలిగి ఉన్న ట్రాన్స్జెండర్లు ఈ పింఛన్కు అర్హులు. ఇక వీరికి కావాల్సిన పత్రాలు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్, వైద్య శాఖ ద్వారా ట్రాన్స్జెండర్ ధృవీకరణ పత్రం. ఇక 11వది డప్పు కళాకారుల పింఛన్. 50 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు డప్పు కళాకారులు దీనికి అర్హులు. వీరికి కావాల్సిన పత్రాలు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్, సంక్షేమ శాఖ ద్వారా డప్పు కళాకారుల ధృవీకరణ పత్రం. ఇక 12వది CKDU పింఛన్. కిడ్నీ, కాలేయం సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులు, గుండె మార్పిడి, CKDU పేషెంట్లు, ఎలిఫాంటియాసిస్ గ్రేడ్ 4 పేషెంట్లు దీని ద్వారా 10,000 వరకు పింఛన్కు అర్హులు. ప్రభుత్వ లేదా నెట్వర్క్ ఆసుపత్రులలో డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులు అర్హులు. ఈ పింఛన్ ద్వారా లబ్ధి పొందేందుకు ఎలాంటి వయోపరిమితి అవసరం లేదు. ఆసుపత్రి ద్వారా దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం మంజూరు చేస్తుంది. వీరికి కావాల్సిన పత్రాలు ఆధార్ కార్డ్, తెల్ల రేషన్ కార్డ్, CKDU నిర్ధారణ, డయాలసిస్ రికార్డులను నిర్ధారించే వైద్య ధృవీకరణ పత్రం, నివాస రుజువు, బ్యాంకు ఖాతా పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పూరించిన దరఖాస్తు ఫామ్. ఇక 13వది సైనిక సంక్షేమ పింఛన్. సైనికుడిగా పనిచేసి ఉండాలి. వీరికి కావాల్సిన పత్రాలు ఆధార్ కార్డ్, సైనికుడిగా ఉద్యోగ ధృవీకరణ పత్రం, బ్యాంకు ఖాతా వివరాలు ఆధార్ లింక్ చేయబడింది, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, దరఖాస్తు ఫామ్. ఇక 14వది అమరావతిలో భూమి లేని పేదల పింఛన్. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ ప్రాంతంలో భూమి లేని పేదలు
వీరికి ఎలాంటి వయోపరిమితి అవసరం లేదు. ఈ పింఛన్ కోసం అమరావతిలో ఉండే భూమి లేని పేద ప్రజలు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి కావాల్సిన పత్రాలు ఆధార్ కార్డ్, తెల్ల రేషన్ కార్డ్, అమరావతి రాజధాని ప్రాంతంలో నివాస రుజువు పత్రం, భూమి లేని స్థితిని రుజువు చేసే సర్టిఫికేట్ అనగా భూమి యాజమాన్య ధృవీకరణ పత్రం, బ్యాంకు ఖాతా వివరాలు ఆధార్ లింక్ చేయబడింది. ఇక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, దరఖాస్తు ఫామ్. ఇక 15వది యాంటీ రెట్రో వైరల్ థెరపీ పింఛన్. కనీసం 6 నెలల కాలంగా యాంటీ రెట్రో వైరల్ థెరపీ ట్రీట్మెంట్ తీసుకునేవారు, ఎలాంటి వయో పరిమితి నిబంధన లేని వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ పింఛన్ కోసం ఆసుపత్రి ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి కావాల్సిన పత్రాలు ఆధార్ కార్డ్, తెల్ల రేషన్ కార్డ్ అనగా బీపీఎల్ ప్రూఫ్, నివాస రుజువు, 6 నెలల నిరంతర ఏఆర్టీ చికిత్సను చూపించే వైద్య ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్బుక్ ఆధార్ లింక్ చేయబడింది, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సరిగా నింపిన దరఖాస్తు ఫామ్. ఇక వీరంతా ఎలా దరఖాస్తు చేసుకోవాలి అన్నది చూస్తే, ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకానికి ఆఫ్లైన్లో, ఆన్లైన్లో 2 మార్గాల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్లైన్ విధానం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కోసం గ్రామ వార్డు అనగా మెప్మా ఆఫీస్ సచివాలయంలోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. యాంటీ రెట్రోవైరల్ థెరపీ ఏఆర్టీ పెన్షన్, సీకేడియు పెన్షన్, సైనిక్ సంక్షేమ పెన్షన్లు, అమరావతి భూమి లేని పేదల పెన్షన్, అభయహస్తం పెన్షన్ కోసం మాత్రం సంబంధిత కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇక దరఖాస్తు తప్పులు లేకుండా జాగ్రత్తగా నింపి అవసరమైన పత్రాలన్నింటినీ దానికి జత చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక 2వది ఆన్లైన్ దరఖాస్తు. అర్హులైన అభ్యర్థులు మీ సేవ లేదా గ్రామ సచివాలయం పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్ www.spensions.ap.gov.in కుడివైపున ఉన్న లాగిన్ పై క్లిక్ చేయాలి. మీ మొబైల్ నెంబర్, క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వాలి. ఆ తర్వాత గెట్ ఓటీపీ ఆప్షన్పై క్లిక్ చేయాలి. అనంతరం మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత దరఖాస్తు ఫామ్ ఓపెన్ అవుతుంది. అనంతరం అక్కడ ఇచ్చిన సూచనల ఆధారంగా మీ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అవసరమైన పత్రాలన్నింటినీ అప్లోడ్ చేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. అప్లికేషన్ నెంబర్ ఆధారంగా దరఖాస్తు స్థితిని చెక్ చేసుకోవచ్చు. ఇక లబ్ధిదారుల ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే, ప్రభుత్వ సిబ్బంది ఈ దరఖాస్తులను పరిశీలించి జాబితా రూపొందించి సంబంధిత అధికారులకు ఫార్వర్డ్ చేస్తారు. ఎంపికైన వారికి ప్రతి నెల మొదటి 4 రోజుల్లోపు పింఛన్ మొత్తాన్ని అందజేస్తారు. పింఛన్ దరఖాస్తుకు సంబంధించిన స్టేటస్ తెలుసుకునేందుకు, ఫిర్యాదు చేసేందుకు గ్రామ వార్డు సచివాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయాలను సంప్రదించవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.